హలో గైస్, వెల్కమ్ టు సుమంత్ టాక్స్. అయితే ప్రదీప్ మాచిరాజు యాంకర్ చాలామందికి తెలిసే ఉంటుంది. అయితే ఆయనతో కొత్త ఫిల్మ్ వస్తుంది గైస్. అంటే అక్కడ అబ్బాయి ఇక్కడ అమ్మాయి అని చెప్పి ఒక అగైన్ రొమాంటిక్ కామెడీ ఫిల్మ్ అయితే ఇది. అయితే మరి ఇలాంటి చిన్న చిన్న సినిమాలు పబ్లిక్లోకి మార్కెట్లోకి తెలియాలి అంటే ఎప్పటి నుంచో వస్తున్న ఆనవాయితీ ఎవరో ఒక స్టార్ హీరో హెల్ప్ చేస్తూ ఉంటారనమాట. సో ఇంతకుముందు మనం ప్రభాస్ గారిని చూసాం. సో అక్కడక్కడ చూసాం కొన్ని దగ్గరలో. అయితే రీసెంట్గా ప్రదీప్ మాచిరాజు ఒక ఇంపార్టెంట్ అండ్ నోటెడ్ యాంకర్. టాలీవుడ్లో ఎవరికైనా ఆయన పేరు తెలుసు. అలాగే చాలా ఇంటర్వ్యూస్ చేశాడు. సో మంచి మంచి షోలు కూడా చేశాడు. సో అంత పేరున్న యాంకర్కి సో కావాలి అనుకుంటే మహేష్ గారు కానీ, తారక్ గారు కానీ, ప్రభాస్ ఎవరి దగ్గర వెళ్ళొచ్చు. బట్ ఆయన ఏంటంటే వాళ్ళు ఎవ్వరు వద్దు, నాకు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు కావాలి. సో ఆయన నా సినిమా ఫస్ట్ టికెట్ అయితే తీసుకోవాలి అని చెప్పి ఇలా అయితే ప్లాన్ చేసుకున్నారనమాట. మేబీ ఆయనకు అనిపించి ఉండొచ్చు పెద్ద అనేది ఒక మ్యాసివ్ థండర్ స్టార్మ్, ఒక తుఫాన్ సృష్టించింది. సో అలాంటి స్టార్ హీరోతో నా సినిమా ప్రమోషన్స్ చేయిస్తే ఖచ్చితంగా రీచ్ అనేది బాగుంటుంది అని ప్లాన్ చేసుకున్నాడు. యాజ్ ఇట్ ఈజ్ అదే జరిగింది గైస్. నిన్నంతా కూడా చరణ్ గారు వాళ్ళతో ఇంటరాక్ట్ అయిన ఒక 2 నిమిషాల వీడియో అయితే సోషల్ మీడియా మొత్తం హల్చల్ అయిపోయింది గైస్. నిజంగా సత్య ఉన్నాడు కదా, కమెడియన్ సత్య, ఆయనతో అయితే ఇంటరాక్ట్ అవుతూ జోక్స్ వేస్తూ చాలా పాజిటివ్గా ఇంటరాక్ట్ అయ్యాడు అనమాట. చాలా బాగా అనిపించింది ఆ 2 నిమిషాల వీడియో. ఒకరు మీరు చూడకపోతే ఖచ్చితంగా చూడండి. సో దాంతోపాటుగా ఇంకొకటి ఏంటి అంటే, నేను ఎప్పటి నుంచో చెప్తే వస్తూ ఉంటాను, ఏంటి అంటే ఆఫ్లైన్లో చరణ్ గారి లుక్స్ని బీట్ చేసే హీరో నాకు తెలిసి ఇంకా ఇప్పటి వరకు లేడు. మేబీ ఫ్యూచర్లో కూడా రాడేమో. ఈ ప్రదీప్ మాచిరాజు వీళ్ళందరూ వెళ్ళి కలిసింది చరణ్ గారి ఇంట్లో. సో ఇంట్లో ఏంటి జనరల్గా చాలా నార్మల్గా ఉంటారు. బట్ ఆ లుక్స్ చూసి కూడా ఫ్యాన్స్, సోషల్ మీడియా అంతా కూడా హల్చల్ అయిపోయిందన్నమాట. మళ్ళీ స్టార్ట్ చేశారు ఆఫ్లైన్లో. అసలు ఏంటి చరణ్ గారు ఎందుకు ఎంత స్టైలింగ్గా ఉంటారో, అసలు ఏంటి అంటే పుట్టుకతో వచ్చిందా లేకపోతే ఏంటి అని చెప్పి మళ్ళీ నిన్నటి నుంచి అయితే అగైన్ ఆ ట్రెండ్ అయితే మొదలైందనమాట. చరణ్ గారికి ఏంటంటే ఎప్పుడూ కూడా కంఫర్ట్గా ఉండడం ఇష్టం. ఏ డ్రెస్ వేసినా ఏది వేసినా సో తనను తన కంఫర్ట్ జోన్లో పెట్టుకోవడం ఇష్టం. బట్ ఇతరులకి ఏంటంటే అది చాలా స్టైలింగ్ లాగా అనిపిస్తూ ఉంటుంది అనమాట. సో ఆబ్వియస్గా ఖచ్చితంగా అలాంటి స్టైల్ని పుల్ ఆఫ్ చేయాలి అంటే ఆ ఫిజిక్ ఇంపార్టెంట్, ఆ గ్రేస్ ఇంపార్టెంట్, అంతా ఇంపార్టెంట్. చరణ్ గారికి అదంతా ఏంటంటే ఇంకొత్తగా రావాల్సిన పని లేదు, అప్పటి నుంచో ఉంది అదంతా కూడా. అయితే ఇది ఇలా ఉండగా ఈ సినిమా తాలూకు ప్రమోషన్స్ చరణ్ గారితో ప్లాన్ చేయడం కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్ గైస్. ఖచ్చితంగా ఈ సినిమాకైతే నిన్నటి నుంచి కూడా ట్విట్టర్లో కూడా ట్రెండ్ అవుతుంది, ఈ సినిమా వస్తుంది అని చెప్పి చాలామంది తెలిసింది ఈవెన్. సో మరి అదే గ్లోబల్ స్టార్ అంటే. ఒకవేళ మీరు ఆ వీడియో చూసుంటే లేకపోతే మీరు ఆ లుక్స్ చూసుంటే మీకు ఏమనిపించిందో ఒకసారి కింద కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ.